గుంటూరులో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు త్రివర్ణ పతాకాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి పెంపసాని, ఎమ్మెల్యేలు నజీర్, బూర్ల రామాంజనేయులు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో విజయవంతం చేసిన సైనికులను ప్రజలు అభినందించారు. తన సైన్యం ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ నేతల వెన్నులో వణుకు పుట్టించిందని తిరంగా యాత్రలో పాల్గొన్నవారు అన్నారు. ఏదైతే పాకిస్తాన్ దొంగదారిలో మన ఆడబిడ్డల యొక్క నుదుటి సింధూరాన్ని తొలగించిందో, దాంతో ఎన్డీఏ గవర్నమెంట్ సింధూర్ అనేటువంటి పేరుతో సింధూరం యొక్క దెబ్బెట్లా ఉంటుందో చూపించడానికి, భరత మాత నుదుటి సింధూరాన్ని ఎట్లా ఉంటుందో చూపించడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద భారతదేశం చేసినటువంటి ఏదైతే పోరాటం ఉందో దానికి సక్సెస్ మీట్గా, అట్లాగే ఎవరైతే ఆర్మీ జవాన్లు వారి యొక్క త్యాగాన్ని అట్లాగే వారి యొక్క సామర్థ్యాన్ని చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారో దానికి సంబంధించి వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో గుంటూరు నగరంలో ప్రముఖులతో కలిసి అనేక మంది ర్యాలీ నిర్వహించడం జరిగింది. తిరంగ ర్యాలీ దీంట్లో అనేక మంది విద్యార్థులు అట్లాగే అనేక మంది నగరంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు దేశాన్ని కదిలించే సంఘటన ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్, భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పుల్వామాలో జరిగిన అటాక్ని ఏదైతే ఉందో దాన్ని భారతదేశం అతి చాకచక్యంగా తీవ్ర స్థాయిలో తిప్పికొట్టి ఈ రోజున దేశ ఖ్యాతిని నిలిపిన రోజుగా ఆపరేషన్ సింధూర్ని ఏదైతే ఉందో ఆ యొక్క నామకరణాన్ని హైలైట్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ జాతీయ ర్యాలీలో ఈ రోజున మన గుంటూరు నగరంలో కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా దేశ పౌరులందరూ కలిసి ఈ దేశ చిహ్నాన్ని గుర్తు చేసుకొని ఈ దేశ పౌరులందరూ కలిసి మళ్ళీ ఇంకోసారి గర్వపడేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. పాకిస్తాన్ మీద మోడీ గారు చేసిన సింధూరాన్ని చుడిపేసిన ఉగ్రవాదులను అంతమొందించడానికి మేమందరం సమర్థిస్తున్నాం. ముస్లిం మహిళగా భారతదేశంలో పుట్టడం కూడా మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. జై హింద్, ఖబర్దార్ పాకిస్తాన్, భారత్ మాతాకి జై. ఈరోజు మన అమరజీవులందరికీ మన కోసం, మన దేశం కోసం పోరాడిన వాళ్ళ ప్రాణాలను ఒడ్డి నిలబడి మనం నిద్రపోతున్న వేళలో మనల్ని కాపాడిన ప్రతి ఒక్క జవాన్కి, అమర జవాన్లకి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కృషికి, వాళ్ళ శ్రమకి, వాళ్ళ చేసిన కష్టానికి ప్రతిఫలం ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే వాళ్ళు మనకి అండగా ఉన్నారు అన్న నమ్మకం మాత్రమే. అది ఇంకొకసారి చాటింది మొన్న జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడ మీరు ఇచ్చిన దానికి వడ్డీతో సహా ఎక్కడ కూడా తగ్గము, ఇప్పటి వరకు సహనంతో ఉన్నాము, అయిపోయింది, ఆ సహనం సంఖ్యలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అని చెప్పేసి మన జవాన్లు, మన వీర మహిళలు చేసిన ఆ యుద్ధం అనేది ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి ఒక ఘటనకి మనం అందరం కూడా మనం చూసాము అంటే నిజంగా అది మనం అదృష్టంగా భావించవచ్చు. ఇప్పటి వరకు ఎంతగానో గాంధీ సిద్ధాంతం పాటించి మౌనం పాటిస్తూ, సంయమనం పాటిస్తూ వచ్చాము. కానీ ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఎలా ఉంటుందో చూపించాము. ఇక్కడ నుంచి ఎవరైనా ఎన్ని దేశాలు అయితే మనకి ఎదురుగా నిలబడ్డాయో అన్ని దేశాలు కూడా ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ ఘనత మన సైన్యానిది. వాళ్ళందరికీ వెన్నుదండుగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని నింపి ముందుకు పంపించిన మోదీ గారిది. ఈరోజు ఆపరేషన్ సింధు అనే ఈ కార్యక్రమం ఎంతగానో సక్సెస్ఫుల్గా మనమందరం భారతీయులందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్ అనే మతాలకి సంబంధం లేకుండా ఒకే తాట మీద, మరియు ముఖ్యంగా రాజకీయాలకు కూడా సంబంధం లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని మేమందరం ఒక యాత్రలాగా, ప్రతి ఒక్క ర్యాలీ లాగా మేమందరం ముందుకు వెళ్ళటం జరిగింది. ఏప్రిల్ 22న కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు టూరిస్టుల మీద క్రూరంగా దాడి చేసి చంపారు. అవి చూసి దేశ ప్రజల మనసులు ఎంతగానో కలిచివేసింది. మరి ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు అతి తక్కువ సమయంలోనే మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్లోనే ఉంది. మా మహిళలు సింధూర్ని చెరిపితే
పాకిస్తాన్ వాళ్ళు కానివ్వండి, ఉగ్రవాది దాడులు కానివ్వండి ఎంతగానో దెబ్బతీస్తారు అనేది. మేము తీసింది ఒక దెబ్బ కాదు, ఒక ప్రతీకారం కాదు. ఈ దెబ్బకు మరియు ముఖ్యంగా మీరు అలాగే మా భారతదేశానికి ఏదైనా హాని కలిగించాలని చూస్తే మీరు మర్చిపోకండి, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఇంకో దెబ్బ వేయడానికి కూడా మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మన జవాన్లు కూడా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎన్నో త్యాగాలు చేశారు. మేమందరం బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ త్యాగాలు చేసి మా భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. సెల్యూట్ జవాన్లు అని మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మేమందరం ముందుకు వెళ్తాము. భారతదేశంలో మేమందరం కలిసిమెలిసిగా ఉంటామని ఎంతమంది రాజకీయాలు కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మా భారతదేశంకి ఎవరు తాకలేరు.